హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా చికెన్ లెగ్ పీసెస్తో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. పక్కా కొలతలతో. ఎప్పుడు పీసెస్తోనే కాకుండా ఇలా లెగ్ పీసెస్తో ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 1 kg లెగ్ పీసెస్ని తీసుకున్నాను. మరీ పెద్ద సైజ్ కాదు, చిన్న సైజువి కాదు, మీడియం సైజువి. ఇక్కడ నేను 1 kg చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని శుభ్రంగా ఒక 4-5 టైమ్స్ వాటర్లో వాష్ చేసి ఈ లెగ్ పీసెస్కి 3-4 ఘాట్లు పెట్టుకుని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా చేత్తో ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటిలో కూడా ఉప్పు పసుపు కుచ్చుకునేటట్లుగా మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి. చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లెగ్ పీసెస్ ఉన్న దాకాన్ని తీసుకుని అందులో స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఇంకో 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే మంచిగా ఈ లెగ్ పీసెస్ ఉడికిపోతాయి. ఈలోపు ఇంగ్రీడియంట్స్ మసాలాల కోసం చూద్దాం. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. 1 kgకి నేను కావాల్సిన కొలతలు చెప్తున్నానండి, చక్కగా వినేసేయండి. అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, 4 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అట్లాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులండి. ఎక్కువగా వేసుకోకూడదు, చేదొచ్చేస్తుంది కనుక. ఒక 1/2 kg మెంతులు తీసుకుని ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండెట్ పెట్టుకొని ఇందులోకి మసాలాలు కావాలి కనుక ఫస్ట్ వీటినన్నిటిని చక్కగా దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎలాంటి మాడకుండా ఈ దినుసులన్నిటిని కూడా 1 by 1 వేయించుకుని సపరేట్గా పక్కన ఉంచుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేను ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ధనియాలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కనుక ఆవాలు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి, అప్పుడే ఈ పికెలు టేస్టీగా ఉంటుంది. ఆవాలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటి మూడింటిని మంచిగా వేయించుకోవాలండి. అస్సలు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన ఉంచుకుందాం. ఇవన్నీ పూర్తిగా ఈ దినుసులు చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని 1 by 1 మనం పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుని పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. వీటన్నిటిని చల్లారాక పౌడర్ పట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు మిక్స్ చేసాం కదా, వీటిని కూడా సేమ్ అదే మిక్సీ జార్లో వేసుకొని సపరేట్గా వేరొక బౌల్లోకి పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకుందాము. ఇక్కడ 1 kgకి చికెన్కి సరిపడా నేను దినుసులు ఇవన్నీ చెప్పానండి. పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ లెగ్ పీసెస్ పచ్చడి. సో చూసారు కదా, చికెన్ అయితే ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. చికెన్లో నుంచి ఉడుకుతుంటే వాటర్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి చూడండి. మిడిల్లో నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, వాటర్ అయితే చికెన్ ఉడికేటప్పుడు ఇంక్రీజ్ అయింది. ఈ వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలండి, ఎలాంటి వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదు. సో ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఈ చికెన్ లెగ్ పీసెస్ని మంచిగా ఉడికించుకోవాలి. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటన్నిటిని కూడా ఒక పక్కన ఉంచేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని అదే బాండెట్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడ్డా ఆయిల్ అయితే వేసుకోవాలండి. అంటే నేను ఇక్కడ 1 kg చికెన్కి 1/2 kg ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 1/2 kg, 1/2 kg మధ్యలో కల్లా సరిపోతుందండి, ఇంకెక్కువ ఆయిల్ అయితే యూజ్ అవ్వదు. ఇక్కడ లెగ్ పీసెస్ మనకి ఒక 1/2 మునిగేంత ఆయిల్ అయితే తీసుకోండి, సరిపోతుంది. 1 kg చికెన్కి 1/2 kg ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకెక్కువ ఆయిల్ కూడా యూజ్ అవ్వదు. సో కొలతల ప్రకారం చెప్పాలంటే అంతేనండి. తర్వాత ఈ లెగ్ పీసెస్ అన్నీ 1 by 1 వేసుకోవాలి. వేసుకునే ముందు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలాగని మరీ తక్కువగా హీట్ అవ్వకూడదు, మీడియంగా హీట్ అవ్వాలి. ఎందుకంటే మనం లెగ్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు టప్పా టప్పమని పేలుతాయి అన్నమాట. అలా పేలకుండా ఉండాలంటే మన ఆయిల్ అనేది చక్కగా మీడియంగా హీట్ అయి ఉండాలి. వేసాక మంచిగా 1 by 1 అటు ఇటు వేయించేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ లెగ్ పీసెస్ని మనం ఫ్రై చేసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, కానీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే హ్యాపీగా ఈ చికెన్ లెగ్ పీసెస్ పచ్చడిని వేడి వేడి రైస్లో తినేస్తూ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది.
సో చూసారుగా ఫస్ట్ ఒక వాయి అయితే వేసేసుకున్నాను. నాకు 1 kgకి ఇక్కడ 11 లెగ్ పీసెస్ వచ్చాయండి. ఫస్ట్ ఒక వాయికి ఒక 5 వేసుకున్నాను, తర్వాత మిగతావి కూడా వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ లెగ్ పీసెస్ వేసుకునేటప్పుడు. సో ఒకవైపు వేయించుకున్నాక మరొక వైపు చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. చక్కగా ఈ విధంగా ఉడికించుకుని ఆ తర్వాత మనం ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుని పికెల్ కనుక రెడీ చేసుకున్నామంటే అద్దరిపోతుంది. ఇంకా మనం బయట చికెన్ పచ్చడి కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే హ్యాపీగా మనకి నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో లెగ్ పీసెస్ అయితే అన్నీ ఫ్రై చేసుకున్నామండి. వీటిని తీసుకొని ఇప్పుడు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పెద్ద సైజు స్పూను 4 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా ఆయిల్లో బాగా పచ్చివాసన అనేది అసలు ఎటువంటిది ఉండకూడదు, బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ పికెలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ చక్కగా చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అల్లం పేస్ట్ కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే మనకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి పెట్టేసుకుందామండి. స్టవ్ మీద నుంచి తీసేసి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ఉడికించి ఫ్రై చేసిన లెగ్ పీసెస్ని వేసేసుకోవాలి. వేసుకుని ఇందులోకి పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 3/4 గ్లాసు కారం అయితే తీసుకుంటున్నాను. ఈ కారం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేసేయండి. చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ మనం చికెన్ ఉడికించేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను ఇక్కడ 1/4 గ్లాసు ఉప్పు వేసాను. అలాగే ప్రిపేర్ చేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఏవైతే పౌడర్ ఉందో ఆ మసాలా పౌడర్ అన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఈ లెగ్ పీసెస్కి పట్టేటట్లు ఈ మసాలాలు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వేడి వేడి రైస్లో సూపర్ ఉంటుంది. ఒక్కసారి డిఫరెంట్గా ఇలా లెగ్ పీసెస్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుందని అయితే ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారనమాట. సో ఈ మసాలాలు అన్నీ ఉప్పు కారాలు ఈ మసాలాలు పట్టేటట్లు బాగా ఈ లెగ్ పీసెస్కి మంచిగా కలుపుకోవాలి. కొంచెం పెద్దది బాండీ లాంటిది తీసుకోండి, కలుపుకోవడానికి ఇట్లాగా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా ఇంకా బాగుందండి. సో ఈ విధంగా పక్కా కొలతలతో నేను చెప్పినట్లు 1 kg లెగ్ పీసెస్తో ట్రై చేసి చూడండి. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసాం కదా, ఇలా ఒకసారి బాగా అన్నీ కలిసేటట్లు కింద నుంచి పైకి మిక్స్ చేసుకుంటూ ఉంటే కొద్దిసేపట్లోకి ఇది మనకి పూర్తిగా చల్లారిపోతుందండి. ఈలోపు మనం ఏం చేయాలంటే 2 మీడియం సైజు నిమ్మకాయల్ని తీసుకోవాలి. ఆ నిమ్మకాయలు రసం తీసుకొని ఒక గ్లాస్లోకి రెడీగా ఉంచుకుందామండి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఈ పచ్చడి ఎట్లాంటి వేడి అనేది అస్సలు ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చక్కగా ఈ విధంగా అయితే ఉందండి. ఒక 10 నిమిషాలకే మనకి కొంచెం హీట్ అనేది తగ్గుతుంది. ఈ టైంలో మనం నిమ్మరసం అనేది 2 మీడియం సైజ్ తీసుకోవాలని చెప్పాను కదా, నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు కూడా ఒక చిన్న సైజ్ అయితే 3 తీసుకోండి, పెద్ద సైజ్ అయితే 2 సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. చక్కగా చల్లారిపోయిందనమాట. ఈ టైంలో నిమ్మరసం కూడా వేసేసుకుని మంచిగా ఈ నిమ్మరసం కూడా కలిసేటట్లు లాస్ట్ అండ్ ఫైనల్గా కింద నుంచి పైదాకా ఈ గ్రేవీ ఈ పీసెస్కి పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేడివేడిగా అప్పుడే ఈరోజే ప్రిపేర్ చేసినప్పుడు తినకుండా నెక్స్ట్ డే తిన్నారంటే ఈ పచ్చడి టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. ఇంకా అసలు ఉప్పు కారాలు అన్నీ సెట్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఉప్పు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం అటు ఇటుగా యాడ్ చేసేసుకోండి, సరిపోతుందనమాట. నేనైతే 1 kg లెగ్ పీసెస్కి పర్ఫెక్ట్ కొలతలతో మీకు నేను చూపించాను, చాలా కరెక్ట్గా సరిపోతుందనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి డిఫరెంట్గా ఇలా లెగ్ పీసెస్తో పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం రెడీ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తిన్నారంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్. సో చికెన్ లెగ్ పీసెస్ పచ్చడి పక్కా కొలతలతో అయితే ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.